everyone, welcome to my channel Sruji Shiny. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు నా వీడియోలో నేను ప్రమోట్ చేయబోతున్న ఛానల్ మీతో మేము. సో ఛానల్ నేమ్ వినంగానే చాలా కొంచెం డిఫరెంట్గా అండ్ స్పెషల్గా అనిపించింది నాకైతే. మీతో మేము ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సిస్టర్ మనకి చాలా ఫుడ్ వీడియోస్ చేస్తుంది. సో చాలా బాగున్నాయి, నేను వీడియోస్ అన్నీ చూశాను. అండ్ డిఐవైస్ కూడా చేస్తుంది, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఉంది, రెసిపీస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఆ సిస్టర్ ఛానల్ విజిట్ చేయండి. మీకు సైడ్ నేను పిక్లో చూపిస్తున్నాను. ఛానల్ పేరేంటో తెలుసా? మీతో మేము. ఛానల్ నేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఆ సిస్టర్ ప్రొఫైల్ విజిట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఆ సిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను నా వీడియోస్ ఇంట్రోస్ నేను ఎలా చేస్తున్నాను అని చెప్పి ఒకరు నన్ను అడిగారు. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. చాలా వీడియోస్లో వాటర్ మార్క్ అలాగే ఉండి కూడా వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. సో నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి కామెంట్స్లో చెప్తూ ఉంటాను, వాటర్ మార్క్ రాని యాప్స్ ఇవ్వండి, మీరు ఇవి యూస్ చేసుకోండి, కింద యాప్ నేమ్ కనిపించదు అని. బట్ అగైన్ వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు, కానీ వాళ్ళు ఐఏ యాప్స్ యూస్ చేస్తూ ఉన్నారు. సో మనం వీడియోస్ చేసేటప్పుడు మన యూట్యూబ్ రేషియో 16:9 రేషియో ఉండాలి. అండ్ మనకి ఏ యాప్ వాటర్ మార్క్ అనేది కనిపించకూడదు. అలా అయితేనే బాగుంటుంది. సో కనిపిస్తే ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఆ యాప్ని మనం ప్రమోట్ చేస్తున్నట్లు అనమాట. ఓ ఈ యాప్ యూస్ చేస్తున్నారు, మనం కూడా ఆ యాప్ యూస్ చేస్తున్నాం అనే ఒక థాట్ వస్తుంది. సో అందుకని మీ వీడియోస్కి వాటర్ మార్క్ కనిపించకుండా చేసుకోండి. కొంతమంది ఇన్షాట్ యాప్ యూస్ చేస్తున్నారు, కింద ఇన్షాట్ వాటర్ మార్క్ అలాగే కనిపిస్తుంది. సో కొంతమంది ఇంట్రో మేకర్, థంబ్నెయిల్ మేకర్, ఇలా అన్ని యాప్స్ ఏం యూస్ చేస్తున్నారో ఆ యాప్స్ యొక్క వాటర్ మార్క్ కనిపిస్తూనే ఉంది. మనం చేయాల్సింది ఏంటి అంటే వాటర్ మార్క్ లేని యాప్ని మనం యూస్ చేయాలి. సో నేను ఇంట్రో మేకర్ని వాటర్ మార్క్ లేనిది యూస్ చేస్తున్నాను. మీకు కూడా కావాలి అంటే నేను యూస్ చేసే ఇంట్రో మేకర్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి. నేను ఎలా రెడీ చేస్తున్నానో ఇంట్రోని మీరు కూడా నచ్చితే అక్కడ చాలా ఇంట్రోస్ ఉంటాయి, మీకు నచ్చినవి మీరు కూడా మీ ఛానల్కి సెట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనం యూస్ చేసే యాప్స్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వాలంటే ప్లే స్టోర్లో మనకి ఒక యాప్ అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ కూడా మీకు ఇస్తాను. వాటర్ మార్క్ రిమూవ్ వాటర్ మార్క్ అని ఏదో యాప్ పేరు ఉంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని, సపోజ్ మీరు ఇన్షాట్లో వీడియో చేస్తున్నారు, కింద మనకి ఇన్షాట్ వాటర్ మార్క్ అలాగే ఉంది, ఆ పర్టికులర్ ఆ నేమ్ వరకు మనం బాక్స్గా సెట్ చేసుకొని ఆ వాటర్ మార్క్ని మనం రిమూవ్ చేసుకొని ఆ వీడియోని మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఆ యాప్ కూడా యూస్ చేయొచ్చు మీ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వాలి అంటే. సో ఇదొక చిన్న టిప్ లాగా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ యాప్ ఏంటో నేను సైడ్ మీకు అర్థం కాకపోతే పిక్ కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంట్రోస్ మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా మీ వీడియోస్కి అలాగే చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళాము. ప్లే స్టోర్ సెర్చ్ బాక్స్లో ఇంట్రో మేకర్ టైప్ చేశాను. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకి ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ ఓల్డ్ ఉన్నింది. సో ఇప్పుడు మనకి
ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రోస్ ఉంటాయండి. క్యూట్, కూల్, ఎసెంథెటిక్, గ్లిచ్, వ్లాగ్, సింపుల్, లైఫ్, ఫ్యాషన్, ఇలా చాలా టాపిక్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రోస్ చాలా ఉంటాయి. మీరు ఏదో ఒకటి మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నేనైతే నేచర్లోకి వెళ్ళాను అండ్ 4th వన్ రోజ్ ఫ్లవర్ని చూస్ చేసుకుంటున్నాను. అది మనకి ఎడిట్ చేసుకోవడానికి డౌన్లోడ్ అవ్వాలండి. సో డౌన్లోడ్ అవుతుంది. సో టైం తీసుకుంటుంది కదా డౌన్లోడ్ అవ్వడానికి. అండ్ మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అది ఒకసారి క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు ఇలా ఉంది కదూ. సో ఇంట్రో ఎలా ఉంది? చాలా క్లాసిక్గా, నార్మల్గా ఉందన్నమాట. సో ఇట్లాంటివి అయితే చాలా బాగుంటాయి చూసేదానికి అనిపించి నేను ఎక్కువ ఫ్లవర్స్వే ఇంట్రోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మీ ముందే నేను ఈ ఇంట్రోని ఎడిట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ టెస్ట్ ఉంది. దాంట్లో వెల్కమ్ టు మై ఛానల్ టైప్ చేస్తున్నాను. సో టిక్ కొట్టాను. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయి. మనం కలర్స్ కూడా బాగా చూస్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇంట్రోస్లో బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ నాకైతే నచ్చలేదు. నేను వైట్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వన్ డిజైన్, మన ఫోన్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అండి. నేనైతే సెకండ్ వన్ ఈ టైప్ ఫోన్ పెట్టుకున్నాను, చూస్ చేసుకున్నాను. అండ్ మనకి ఫుల్ నేమ్ కనిపించేటట్టు డ్రాగ్ కూడా చేసుకోవాలండోయ్. మీరు మళ్ళీ మర్చిపోతారు, అప్పుడు కొంచెమే కనిపిస్తుంది. ఇక్కడ మనం జూమ్ ఆఫ్ అండ్ లెటెస్ గ్యాప్ ఇలా 2 లైన్స్ ఉంటాయి. మనం అవి కూడా సెట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఇలా చాలా ఉంటాయండి కలర్స్ అలా. సో నేనైతే అవేం సెలెక్ట్ చేయలేదు. అండ్ థర్డ్ వన్ మనకి యానిమేషన్. సో యానిమేషన్లో చాలా ఉన్నాయండి ఇక్కడ. సో మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి ఉన్నాయి. నేనైతే ఒకటి చూస్ చేసుకుంటాను. సో సెకండ్ వన్ చూస్ చేసుకున్నాను. అండ్ డన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడి వరకు మనం వెల్కమ్ టు మై ఛానల్ని డ్రాగ్ చేసుకోవచ్చు. సో నేను 2 సెకండ్స్ ఆ వర్డ్ పెట్టిన తర్వాత అగైన్ టెస్ట్ చేసి నా ఛానల్ నేమ్ సృజీ షైనీ టైప్ చేశాను. అండ్ ఇక్కడ కూడా వైటే చూస్ చేసుకున్నాను. మనం మిగతావి చూస్ చేసుకుంటే మనకు అంత బ్రైట్గా కనిపివండి. అండ్ సెకండ్ వన్ హెలో అండ్ యానిమేషన్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. డన్. సో ఇది కూడా మనం ఎంతవరకు కావాలో డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఇంట్రో 13 సెకండ్స్ పైన ఉంది. సో మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఎండింగ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కూడా మనం పెట్టుకోవచ్చు కదా. నేనైతే నా వీడియోస్లో పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్ టెస్ట్ ఓపెన్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టైప్ చేశాను. అండ్ వైటే చూస్ చేశాను. ఇక్కడ నేను సరిగ్గా డ్రాగ్ చేయకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపించదు. సో చూసుకోండి డ్రాగ్ చేసేటప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫుల్గా కనిపించింది. సో నేను కూడా కొన్ని సెకండ్స్ అది డ్రాగ్ చేసుకున్నాను. అండ్ టైటిల్ అగైన్ టైటిల్ కూడా ఉంది. అది క్లిక్ చేసి మనం అక్కడ మళ్ళీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టైప్ చేయాలనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెట్టాను. చూడండి ఇక్కడ చాలా కట్ అయిపోయింది, మొత్తం రాలేదు. సో కొంచెం డ్రాగ్ చేసుకోవాలి మొత్తం కనిపించేటట్టు. డిజైన్లో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. యానిమేషన్ మీ ఇష్టం, ఏదో ఒకటి నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఫస్ట్ మనము ఇన్ఫర్మేషన్ అంతా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి వరకు ఎన్ని సెకండ్స్ వరకు రావాలి అని. సో వెల్కమ్ టు మై ఛానల్ సృజీ షైనీ ఇక్కడి వరకు నేను క్రాప్ చేస్తాను వీడియో స్టార్టింగ్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నుంచి వీడియో ఎండింగ్లో నేను పేస్ట్ చేస్తాను అన్నమాట. అండ్ ఇప్పుడు మనం థర్డ్ వన్ స్టిక్కర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. పాపులర్ స్టిక్కర్స్, సబ్స్క్రైబ్స్, ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సోషల్ స్టిక్కర్స్, సబ్స్క్రైబ్స్లో ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. మన సబ్స్క్రైబ్ ఇవి కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం పెట్టినప్పుడు
పర్టికులర్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా బాగా అట్రాక్టివ్గా కనిపించాలి. సో అక్కడి వరకు డ్రాగ్ చేసుకున్నాను. అండ్ అగైన్ స్టిక్కర్స్ ఓపెన్ చేసి లైక్ సింబల్ సెలెక్ట్ చేశాను. కొంచెం చిన్నవిగా పెట్టాలండి ఎండింగ్స్లో. సో అవి కూడా కొంచెం సేపు వచ్చేటట్టు డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, లైక్ సృజి షైనీ బాగా వచ్చింది కదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ కూడా ఒక సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుందాం. ఇదైతే బాగుంది కదా, సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంది. సో అది కూడా మనం అట్రాక్టివ్గా పెట్టుకోవచ్చు. కొంచెం డ్రాగ్ చేశాను ఇలా అన్నమాట. ఇక్కడ మనం ఎండింగ్లో పిక్చర్ క్లిక్ చేస్తే చాలా సింబల్స్ వస్తాయి కదూ. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ అని సెలెక్ట్ చేశాను అండ్ ఎండింగ్లో కొంచెం డ్రాగ్ చేసినట్టు పెట్టాను. అండ్ ఫోర్త్ ఆప్షన్ మ్యూజిక్ మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, లేకపోతే ఆ పర్టికులర్ మ్యూజిక్ యూజ్ చేసినందువలన మనకి ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుందండి. సో ఇది జాగ్రత్తగా మ్యూజిక్ అనేవి మనం ఈ యాప్లో ఉన్నాయి యూజ్ చేయకపోవడమే మంచిది నన్ను అడిగితే. సో ఫైర్ఫ్లై అక్కడ చూస్తే కింద మ్యాటర్ ఉంది టు అవాయిడ్ కాపీరైట్ ఇష్యూస్. సో అది మనం కాపీ పేస్ట్ చేసి క్రెడిట్స్ ఇవ్వాలి ఆ మ్యూజిక్ అని డౌన్లోడ్ చేస్తే యూస్ చేస్తే. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదూ. ఫైనల్ ఫైట్ ఇక్కడ ఏ మ్యాటర్ లేదు, కింద అవాయిడ్ కాపీరైట్. ఇలాంటి మ్యూజిక్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ కింద టు అవాయిడ్ కాపీరైట్ అని మాత్రం ఉంటే అది మోర్ పక్కన సింబల్ దగ్గర కాపీ చేసి మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసి ఆ పర్టికులర్ ఆర్టిస్ట్కి క్రెడిట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో మీరు జాగ్రత్తగా మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే వీడియోలో మ్యూజిక్ సెలెక్ట్ చేయలేదు. అండ్ టిక్ మార్క్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది, వీడియో గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో ప్లీజ్ డు నాట్ క్లోజ్ ద యాప్ ఆర్ స్విచ్ టు అదర్ యాప్స్. ఇక్కడ మనకి ఏ యాప్ని మనం ఓపెన్ చేయకూడదు, మళ్ళీ వీడియో డౌన్లోడింగ్ ఆగిపోతుంది. సో అట్లాగే స్విచ్ చేయకుండా కామ్గా ఉండాలి డౌన్లోడ్ అయ్యేంత వరకు. సో నాకు నెట్వర్క్ స్లోగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంది. మనకి వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇది గ్యాలరీలో కూడా సేవ్ అయిపోయి ఉంటుంది. ఎలా వచ్చిందో ఒకసారి మీకు కొంచెం చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి నేచర్లో. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ టెంప్లెట్స్ మై వర్క్స్ దగ్గర మనం ఎడిట్ చేసినవన్నీ ఉంటాయి. గ్యాలరీ ఓపెన్ చేద్దాం ఉందో లేదో. సో ఇక్కడ మనకి థర్డ్ వన్ కనిపిస్తుంది కదూ, అది క్లిక్ చేస్తే నేను ఎడిట్ చేసిన వీడియో గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సో మీరు కూడా ఇట్లాగే ఇంట్రోస్ అనేవి క్రియేట్ చేసుకోండి మీ ఛానల్కి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. టేక్ కేర్.